హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఈరోజు మహీంద్రా ట్రాక్టర్స్కి జనరల్ చెకప్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది మొట్టమొదటిగా ఈ వీడియోలో చూసుకుందాము. ఒక మహీంద్రా అనే కాదు, ఏ ట్రాక్టర్ అయినా కానీ జనరల్ చెకప్ అనేది చాలా ముఖ్యము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకోవాలంటే రేడియేటర్లో వాటర్ అనేది చెక్ చేసుకోవాలి. అలాగే రికవరీ బాటిల్లో కూడా వాటర్ అనేది మనం చెక్ చేసుకోవాలా. రికవరీ బాటిల్లో మనకి మినిమం లైన్, మ్యాక్సిమం లైన్ ఉంటుంది. ఈ లైన్ వరకే వాటర్ అనేది పోసుకోవాలా. తర్వాత రేడియేటర్ క్యాప్ ఓపెన్ చేసి రేడియేటర్లో వాటర్ అనేది ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలా. రేడియేటర్లో క్యాప్ అనేది ఓపెన్ చేసి మనం వాటర్ అనేది ఫుల్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకుని మోటార్ అనేది చాలా టైట్గా పెట్టుకోవాలి. అలాగే మాకు రేడియేటర్లో చాలా వరకు కొంచెం పాతబడిన బండ్లకి ఈ రేడియేటర్ రబ్బర్ అనేది ఈ విధంగా డ్యామేజ్ అయింటుంది. ఈ విధంగా డ్యామేజ్ అవడం వల్ల కూడా రేడియేటర్ వాటర్ అనేది తగ్గడం జరుగుతుంది. అలాగే ఈ రికవరీ బాటిల్లో క్యాప్ అనేది ఉంటుంది, రబ్బర్ క్యాప్ లోపల. ఈ విధంగా రబ్బర్ అనేది లేకపోవడం వలన మనకు వాటర్ అనేది లీక్ అవ్వడం జరుగుతుంది. సో ఈ వాటర్ కూడా చాలా ముఖ్యమైనది, ఈ రబ్బర్ కూడా చాలా ముఖ్యం మనం చెక్ చేసుకోవడము. బ్యాటరీ సైడ్కి వస్తే మనకి ఇంజిన్ ఆయిల్ గేజ్ అనేది ఉంటుంది. ఇంజిన్ ఆయిల్ గేజ్ అనేది ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ డేంజర్ గేజ్ ఉంటుంది, పైన గేజ్ ఉంటుంది. డేంజర్ గేజ్కి మధ్యలో కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు ఆయిల్, మరీ తక్కువగా కింది వరకు లేకుండా. సో మనము చెక్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇదిగోండి, మనకి ఇది గేజ్ కన్నా ఒక్క దారం తక్కువ ఉంది. ఇది ఇటు ఉన్నా కూడా నాకు కొద్దిగా డౌన్ ఉన్నా కూడా ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్స్. సో మరీ కిందికి ఉంటే కనుక మనం షోరూమ్ వాళ్ళకి కంప్లైంట్ చేసి ఇంజన్లో ఏమైనా ట్రబుల్ ఉందేమో చెక్ చేసుకోవాలి. అలాగే లిఫ్ట్ ఆయిల్, గేర్ ఆయిల్, బ్రేక్ ఆయిల్ అనేది మూడు ఒకటే వస్తాయి. ఈ లిఫ్ట్ ఆయిల్ చెక్ చేసుకోవాలి. కొంతమంది ఎలాగంటే ఈ చాలా వరకు కొంతమంది చేతులు అనేది పైకి పెట్టిన తర్వాత గేర్ చెక్ చేస్తారు. అటువంటిప్పుడు ఆయిల్ అనేది కొంచెం తక్కువ చూస్తుంది. సో పీసీ లివర్, డీసీ లివర్ అనేది కిందికి ఉండాలా. కిందికి ఉన్నాక మనము గేజ్ అనేది చెక్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో కూడా మనకు స్టిక్లో డేంజర్ గేజ్ అనేది 2 డాట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పైన ఉండే లైన్ వచ్చేసి గేజ్ లైన్, కింద ఉండేది డేంజర్ గేజ్ లైన్. ఇది లిఫ్ట్ ఆయిల్, బ్రేక్ ఆయిల్ కంపల్సరీ ఖచ్చితంగా గేజ్ ఉన్నట్టుగా చూసుకోవాలి. ఇది గేజ్ తగ్గే కొద్దీ బ్రేక్ లైనింగ్ దెబ్బతింటాయి, గేర్స్ దెబ్బతింటాయండి. సో మనం గేజ్ చెక్ చేసుకోవడం ఎలా అంటే డిప్స్టిక్ అనేది పూర్తిగా పెట్టి డై అంతా పూర్తిగా తిప్పి తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలా. మనకు ఇక్కడ ఆయిల్ అనేది కనపరాదు కాబట్టి మనం హ్యాండ్ మీద పెట్టి మన గేజ్ అనేది ఏ విధంగా ఉన్నది అని మనం చెక్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారండి. ఈ విధంగా కవర్ ఓపెన్ చేయకుండా ఉండడము, ప్లస్ సీల్ అనేది ఓపెన్ చేయకుండా, అంటే కవర్ అనేది సీల్ అనమాట. సీల్ అనేది ఓపెన్ చేయకుండా ఉంటే ఈ విధంగా డస్ట్ అంతా ఫామ్ అయిపోయి బ్యాటరీలో ఎయిర్ హోల్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ ఎయిర్ హోల్స్ అనేది బ్లాక్ అయితే కనుక బ్యాటరీ ఉబ్బడము, పగిలిపోవడం అటువంటివి జరుగుతాయి. కాబట్టి ఇటువంటివన్నీ చేయకుండా ఈ బ్యాటరీ కవర్ అనేది నీట్గా రిమూవ్ చేసి మనకు ఇక్కడ బ్యాటరీలో కూడా గేజ్ ఇవ్వడం జరుగుతుంది. మినిమం లైన్, మ్యాక్సిమం లైన్. ఆ మినిమం లైన్, మ్యాక్సిమం లైన్ అనేది కరెక్ట్గా చూసుకొని ఈ హోల్స్ ఉంటాయండి, క్యాప్ ఉంటుంది బ్యాటరీ మీద. ఈ క్యాప్ అనేది రిమూవ్ చేసి మనము డిస్టిల్ వాటర్ అనేది గేజ్కి ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలా. ఇంకొకటి కూడా ఏంటంటే మనకు బ్యాటరీలో కూడా ఇక్కడ ఇండికేషన్ ఇవ్వడం జరుగుతుంది. లైన్ అనేది ఉంటే బ్యాటరీ అనేది ఓకే, ఇక్కడ మనకు గ్రీన్ మార్క్ కనిపిస్తుంది చూడండి. అలాగే మనకి కింద రీఛార్జ్ అనేది ఒకటి మనకు కంపెనీ వాడు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ కలర్ కనుక రావడం జరిగితే కనుక బ్యాటరీ అనేది రీఛార్జ్ అనేది చేసుకోవాలా. పూర్తిగా వైట్ అనేది వస్తే కనుక బ్యాటరీలో డిస్టిల్ వాటర్ అనేది అవసరం ఉంటుంది. ఆ వాటర్ అనేది వేసుకొని ఫిల్అప్ చేసుకొని మూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక విషయం ఏంటంటే మనకి ఇక్కడ డైనమో అనేది కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో డైనమో కనెక్షన్స్, డైనమోలో కనుక ఏదైనా ఫాల్ట్ ఉండి డైనమో కనుక వర్క్ అవ్వకపోతే ఏమవుతుందంటే మనకు బ్యాటరీ అనేది రన్నింగ్ ఛార్జ్ అవ్వకపోతే మనము బ్యాటరీలో ఉన్న పవర్తో సెల్ఫ్ అనేది చేయడం జరుగుతుంది, హార్న్ యూజ్ చేయడం జరుగుతుంది. సో అటువంటిప్పుడు డైనమో వర్క్ చేయకుండా ఉంటే రన్నింగ్ బ్యాటరీ ఛార్జ్ అవ్వక బ్యాటరీ అనేది డౌన్ అయిపోతుంది. అది మనం గమనించుకోవాల్సిన విషయం. అటువంటిప్పుడు ఎలక్ట్రీషియన్ కాడికి వెళ్ళి డైనమోలో ఏమైనా ప్రాబ్లం ఉందనేది సాల్వ్ చేసుకొని అని మళ్ళీ రీఫిట్టింగ్ చేసుకుంటే మనకు బ్యాటరీ కూడా రన్నింగ్ ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. మన ఎయిర్ క్లీనర్, ఫ్రీ క్లీనర్ కూడా అంటారు. ఈ ఎయిర్ క్లీనర్ అనేది గ్లాస్ కూడా మనము నీట్గా ఉందా, మట్టి ఉందా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ
ఇక్కడ మట్టి అనేది చాలా ఉంది. ఈ విధంగా మట్టి ఉండడం వల్ల డస్ట్ అనేది ట్రాక్టర్ ఇంజన్లోకి వెళ్ళి త్వరగా పాడవడం జరుగుతుంది. సో డస్ట్ అనేది మనం ట్రాక్టర్ ఇంజన్లోకి పోకుండా ఉండాలంటే ఈ ప్రీ క్లీనర్ బౌల్ అనేది రిమూవ్ చేసుకుని దీన్ని ఫిల్టర్ నీట్గా క్లీన్ చేసి దీంట్లో 300 ml ఆయిల్ అనేది ఫిల్అప్ చేసుకోవాలి. ఫిల్అప్ చేసుకుంటే కనుక డస్ట్ అనేది ఇంజన్ లేకపోకుండా ఆయిల్ అనేది డస్ట్ అనేది పట్టేయడం జరుగుతుంది. క్లచ్ విషయాన్ని చూస్తే క్లచ్ అనేది చాలా ప్లే ఉంది చూడండి. ఈ విధంగా ప్లే ఉండడం వల్ల ఏమవుతుందంటే గేర్ వీల్స్ అనేది చాలా వరకు దెబ్బతినడం జరుగుతుంది. క్లచ్ ప్లేట్ కూడా త్వరగా అరిగిపోవడం జరుగుతుంది. ఇంకొకటి విషయం అనేది చాలా వరకు డ్రైవర్లు డీ క్లచ్ అనేది యూజ్ చేస్తారు. డీ క్లచ్ అంటే కనుక క్లచ్ మీద కాలు పెట్టి ఇట్లా ఆపరేట్ చేస్తారు. ఇట్లా ఆపరేట్ చేయడం వల్ల ఏమిటంటే క్లచ్ ప్లేట్ అనేది ముందుకు వెళ్ళిన తర్వాత 5 వీల్ టచ్ అయ్యి క్లచ్ ప్లేట్ అనేది త్వరగా కాలిపోవడం కానీ అరిగిపోవడం అనేది జరుగుతాయి. సో క్లచ్ కూడా ఈ విధంగా ఎక్కువ ప్లే లేకుండా ½ ఇంచ్ ప్లే అనేది పెట్టుకొని మెయింటైన్ చేసుకుంటే బండి పర్ఫార్మెన్స్ లైఫ్ బాగుంటుంది. ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు అనేది మనము తెలుసుకొని యూజ్ చేసి దాన్ని పొద్దున్న లేసానే ఎయిర్ క్లీనర్ అనేది క్లీన్ చేసుకోవడము, రేడియేటర్ వాటర్ చెక్ చేసుకోవడము, బ్యాటరీలో డిస్టిల్ వాటర్ చెక్ చేసుకోవడము, క్లచ్ మినిమం ప్లే ఉందా లేదా అని చెక్ చేసుకోవడం అంటే చేసుకొని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మన ట్రాక్టర్ మన్నీకి అనేది చాలా ఎక్కువ కాలం రావడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అవర్ ఛానల్.